రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వార్తలు రాయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు 48 కోట్ల నకిలీ మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తాగిచ్చారు, విషాన్ని తాగిచ్చారు, నారా విషపు బ్రాండ్లు తాగిచ్చారు. మీ పత్రికలకు కూడా తెలుసు ఇవన్నీ. ఈరోజు 48 కోట్ల బాటిల్ తాగారంటే ఎన్ని వేల మంది చచ్చిపోతారు చెప్పండి రేపు. నిన్న కూడా ఒకరు చూసాం కదా, నిన్న కూడా ఒకరు చనిపోయారు. అక్కడికక్కడ చనిపోయినా కూడా పట్టించుకోవట్లే, పక్కనే తాగుతున్నారంటే అంత మత్తెక్కుతుంది ఆ మందు. ఇది నారా నాటు నకిలీ బ్రాండ్లు, నారా నాటు సారా మీరు అమ్ముతుంది. ఒక ప్రభుత్వం నాటు సారాని బాటిల్లో పెట్టి డైరెక్ట్గా మద్యం షాపులకు, బెల్ట్ షాపులకు అమ్ముతుందంటే అసలు హౌ డేర్. అసలు మీరు ప్రజల ప్రాణాలంటే మీకు లెక్క లేకుండా మళ్ళీ మీరు పత్రికలు చూడండి ఎంత విషప్రాతలు రాస్తున్నాయో. ఈనాడు కూడా హెడ్డింగ్ పెట్టి చిన్న గదే డిస్టిలరీ 10 లక్షలే పెట్టుబడి, ఆఫ్రికాలో కుప్పలు తెప్పలుగా నాసిరక మద్యం తయారైనట్లు అక్కడ నమూనాను ఆంధ్రాలో దించేసిన అద్దేపల్లి జనార్దన్ రావు. వీళ్ళేమో ఇక్కడే అక్కడ తీసుకెళ్లారని రాస్తారు ఆంధ్రజ్యోతి, వాళ్ళే అక్కడే ఇక్కడ తీసుకొని వచ్చారని రాస్తారు. ఎక్సైజ్ శాఖ మంత్రి మొదలు అధికారుల వరకు అందరిలోనూ ఉదాసీనత. అసలు మీరు పత్రికలు నడుపుతున్నారా? ఉదాసీనత అంటే 48 కోట్ల మద్యం బాటిల్ తయారైతే ఎక్సైజ్ శాఖ మంత్రి ఉదాసీనత అని రాస్తారా? ఎక్సైజ్ శాఖ మంత్రికి ఎంత వాటా అందిందని రాయండి. అధికారులు ఎంత వాటాలు ఈ 5,280 కోట్ల మద్యం కుంభకోణంలో ఎన్ని కోట్లు వెనకేసుకున్నారో రాయండి. ఒక్క ఏడాదిలో 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మద్యం షాపుల ద్వారా, బెల్ట్ షాపుల ద్వారా అమ్మి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తే మీరు మీ పత్రికల బతుకులు, మీరు కడుపుకి అన్నం తిని ఏ రోజు వార్తలు రాయట్లేదని ఎందుకన్నా అంటే ఇదే ఉదాసీనత రాస్తారా? ఫ్యాక్టరీలు పెట్టి నకిలీ మద్యం ఫ్యాక్టరీలు విచ్చలు విడిగా బెల్ట్ షాపులకి, మద్యం షాపులకి మద్యాన్ని ఏరులై పారిచ్చి స్పాట్లోనే మద్యం తాగితే బాటిల్ తాగిన అరగంటలో పావు గంటలో మనుషులు చచ్చిపోతా ఉంటే ఉదాసీనత. ఎవడన్నా ఉదాసీనత అని రాస్తాడా? మెట్టు తీసుకొని